అమెరికా గర్వకారణం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం F-35 సామర్థ్యానికి ఇప్పుడు అగ్ని పరీక్ష ఎదురైంది. శత్రువుల రాడార్లకు చిక్కని అదృశ్య శక్తిగా పేరుగాంచిన ఈ స్టెల్త్ జెట్ ని ఇరాన్ తన స్వదేశీ సాంకేతికతతో కూల్చివేసిందన్న వార్త అంతర్జాతీయ రక్షణ రంగంలో పెను సంచలనం సృష్టిస్తోంది. అమెరికా సైనిక పరాక్రమానికి 2 దశాబ్దాలుగా వెన్నెముకలా నిలిచిన F-35 యుద్ధ విమానం కూలిపోవడం నిజమైతే ఈ ఘనత సాధించిన తొలి దేశంగా ఇరాన్ నిలుస్తుంది. శత్రువుల కళ్ళు గప్పి దాడులు చేయగల స్టెల్త్ సామర్థ్యం ఉన్న ఈ విమానంలోని ఒక చిన్న టెక్నికల్ హోల్ ని ఇరాన్ కనిపెట్టింది. రాడార్లకు దొరకకపోయినా ఇంజిన్ వెలువరించే వేడి ఆధారంగా ఈ విమానాన్ని నేలకూల్చామని ఇరాన్ చెప్తోంది. దీంతో F-35 విమానాలకు ఆర్డర్స్ ఇచ్చిన దేశాలు ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నాయి. అసలు ఇరాన్ అమెరికన్ విమానాన్ని ఎలా కూల్చింది? ఒక్క దెబ్బతో అమెరికాను సైనిక పరంగానే కాకుండా ఆర్థిక పరంగానూ ఇరాన్ ఎలా దెబ్బ కొట్టింది? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో కొనసాగుతోన్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఒక సంచలన ప్రకటన ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ప్రపంచంలోని అత్యాధునిక అత్యంత శక్తివంతమైన స్టెల్త్ యుద్ధ విమానంగా పేరుగాంచిన F-35 ను తాము కూల్చివేశామని ఇరాన్ ప్రకటించడం అంతర్జాతీయ రక్షణ రంగాన్ని కుదిపేసింది. ఇప్పటి వరకు గగనతలంలో అజేయ శక్తిగా భావించిన ఈ విమానంపై ఇలాంటి ప్రకటన రావడం కేవలం ఒక సైనిక వార్త కాదు, గ్లోబల్ మిలిటరీ డైనమిక్స్ ను మార్చే పరిణామంగా మారింది. ఈ వాదన నిజమైతే ప్రపంచ యుద్ధ సాంకేతికతలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైనట్టే అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. F-35 కేవలం ఒక యుద్ధ విమానం కాదు, అమెరికా సైనిక సాంకేతిక శక్తికి ప్రతీకగా నిలిచిన ఓ అగ్రశ్రేణి స్టెల్త్ ఫైటర్. అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ ఫైటర్ జెట్ ప్రపంచంలోని అత్యంత ఆధునిక స్టెల్త్ టెక్నాలజీతో రూపొందించబడింది. శత్రు రాడార్లకు కనిపించకుండా గగనతల రక్షణ వ్యవస్థలను మోసం చేస్తూ అణుస్థాయి దాడులు చేయగల సామర్థ్యంతో దీన్ని తయారు చేశారు. అమెరికా మాత్రమే కాకుండా నాటో దేశాలు సహా అనేక మిత్ర దేశాలు ఈ విమానాన్ని తమ వైమానిక దళాల్లో కీలక భాగంగా ఉపయోగిస్తున్నారు. 2 దశాబ్దాల పాటు జరిగిన పరిశోధన, లక్షల కోట్ల పెట్టుబడులతో రూపొందించిన ఈ ప్రాజెక్టు అమెరికా సైనిక ఆధిపత్యానికి ప్రతీకగా నిలిచింది. ఇలాంటి విమానాన్ని కూల్చివేశామని ఇరాన్ చెబుతూ ఉండడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమ స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన మాజిద్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సాయంతో ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించిన క్షిపణితో ఈ దాడి జరిపినట్లు ఇరాన్ పేర్కొంది. మొదటగా తలాష్ వ్యవస్థను ఉపయోగించామని చెప్పినా తుది విచారణలో మాజిద్ వ్యవస్థే దీనికి కారణమని ప్రకటించింది. ఇది రాడార్పై ఆధారపడకుండా బదులుగా ఇన్ఫ్రారెడ్ లేదా వేడి సంకేతాల ఆధారంగా లక్ష్యాన్ని గుర్తించడం ఈ వ్యవస్థలో కీలకమైన అంశం. F-35 స్టెల్త్ టెక్నాలజీ ప్రధానంగా రాడార్లను మోసం చేయడానికే రూపొందించబడింది. కానీ దాని ఇంజిన్ విడుదల చేసే వేడి అంటే హీట్ సిగ్నేచర్ను పూర్తిగా దాచిపెట్టడం అంత సులభం కాదు. ఈ బలహీనతని తాము గుర్తించి అదే ఆధారంగా క్షిపణి ప్రయోగించి F-35 ను కూల్చివేశామని ఇరాన్ పేర్కొంది. ఒకవేళ ఇది నిజమైతే ఇప్పటి వరకు స్టెల్త్ టెక్నాలజీపై ఉన్న నమ్మకానికి ఇది భారీ దెబ్బ అవుతుంది. ఇప్పటి వరకు F-35 కు ప్రత్యర్థి లేదనే భావన బలంగా ఉండేది. కానీ ఇప్పుడు అదే విమానం బలహీనతపై చర్చ మొదలవడంతో ప్రపంచ దేశాలు తమ రక్షణ వ్యూహాలను పునః పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలు, స్టెల్త్ టెక్నాలజీ మధ్య పోటీ మరింత తీవ్రమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని దేశాలు F-35 కొనుగోలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. స్పెయిన్ మొదట ఈ జెట్స్ ను తమ నేవీ, ఎయిర్ ఫోర్స్ కోసం కొనుగోలు చేయాలని భావించినా తర్వాత ఆ ప్రణాళికలను నిలిపివేసింది. బదులుగా యూరోపియన్ భాగస్వామ్యంతో తయారయ్యే యూరో ఫైటర్ జెట్స్ పై దృష్టి పెట్టింది. ఇదే సమయంలో స్విట్జర్లాండ్ కూడా తన ఆర్డర్ను తగ్గించింది. మొదట 36 విమానాలు కొనాలని నిర్ణయించుకున్నప్పటికీ ఇప్పుడు వాటిని 30కి పరిమితం చేసింది. ఇక కెనడా ఇప్పటికే F-35లను ఆర్డర్ చేసినా మిగతా వాటి కొనుగోలు
కొనుగోలు విషయంలో సందిగ్ధంలో ఉంది. ధరలు పెరగడం, రాజకీయ ఉద్రిక్తతలు, ఇప్పుడు వస్తున్న ఈ కొత్త నివేదికలు కలిసి ఈ నిర్ణయంపై ప్రభావం చూపుతున్నాయి. ఇదే సమయంలో భారత్ తీసుకున్న నిర్ణయం కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. అమెరికా F-35లను అమ్మేందుకు ముందుకొచ్చినప్పటికీ భారత్ వాటిని కొనబోమని స్పష్టం చేసింది. బదులుగా ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మారుతున్న గ్లోబల్ రక్షణ పరిస్థితుల్లో ఇది ఒక వ్యూహాత్మక నిర్ణయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే F-35 నిజంగా కూలిపోయిందా అనే దానికి ఇప్పటి వరకు అమెరికా నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. స్వతంత్ర సంస్థలు కూడా ఈ ఘటనను నిర్ధారించలేదు. యుద్ధ సమయంలో ఇలాంటి ప్రకటనలు ఒక రకంగా సైకలాజికల్ వార్ఫేర్లో భాగంగా కూడా ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నా, శత్రువుల్లో భయం సృష్టించడం, తమ సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడం కూడా ఇలాంటి ప్రకటనల వెనుక ఉండే ఉద్దేశాలని చెబుతున్నారు. అయితే భవిష్యత్తులో యుద్ధాలు కేవలం ఆయుధ శక్తితోనే కాదు, సాంకేతిక పరిజ్ఞానంతోనే నిర్ణయించబడతాయంటున్నారు. స్టెల్త్ టెక్నాలజీ ఎంత ముందున్నా దానికి ప్రత్యామ్నాయంగా కొత్త గుర్తింపు వ్యవస్థలు పుట్టుకొస్తున్నాయి. ఇన్ఫ్రారెడ్ ట్రాకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత గగనతల రక్షణ వ్యవస్థలు భవిష్యత్తు యుద్ధాల దిశను పూర్తిగా మార్చే అవకాశాలున్నాయి. మొత్తంగా F-35పై ఇరాన్ చేసిన ప్రకటన ప్రపంచ రక్షణ రంగంలో పెద్ద చర్చకు తెరలేపింది. రాబోయే రోజుల్లో ఈ ఘటనపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ అప్పటి వరకు ఈ వార్త ప్రపంచ దేశాలను సందిగ్ధంలో పడేసింది. ఏదేమైనా అమెరికా అజేయతకు చిహ్నమైన F-35 యుద్ధ విమానం ఇరాన్ చేతిలో కూలిపోవడం ప్రపంచ సైనిక సమీకరణాలను మార్చివేస్తోంది. అది అదృశ్య శక్తి కాదు, అదొక అపోహ మాత్రమే అని ఇరాన్ నిరూపించింది. ఈ పరిణామం అమెరికా రక్షణ ఎగుమతులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, రాబోయే రోజుల్లో యుద్ధ విమానాల డిజైన్లలో ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాలి.